నిత్య నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, నా పేరు జేకే. ఈరోజు విషయం ఏంటంటే, ఒక మనవాడు వడ్డించేవాడు మనమైతే చిట్ట చివరి కూర్చున్నా మనకి భోజనం చక్కగా పరిపూర్ణంగా భోంచేసి హాయిగా తాంబూలంతో కూడా ఐస్ క్రీమ్తో సహా తిని రావచ్చు బయటికి. అలాగా కాకుండా మనవాళ్ళు చెప్పారు చాలా మంది, భోజనానికి ముందెళ్ళు, యుద్ధానికి లాస్ట్లో ఉండాలి. అయితే వడ్డించేవాడు మనమైతే ఏ టైంలో ఉంటే ఏంటి అంటే అర్థం కాలేదా? ఈ పక్కన పెడదాం ఈ విషయాన్ని. ఇప్పుడు బీజేపీ నరేంద్ర మోడీ మూడోసారి గెలిచి ప్రధానమంత్రి హోదాలో పిచ్చి పనులు చేస్తున్నాడేమో అనే డౌట్ వస్తుంది. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ అధికార పార్టీ మనుగడ సాగాలి అంటే స్పీకర్కి అనుగుణంగా ఉండాలి, ప్రభుత్వానికి అనుగుణంగా స్పీకర్ ఉండాలి. స్పీకరు ఉభయ పక్షాలకు జడ్జిలాగా వ్యవహారం చేస్తాడు, కానీ నామం మాత్రపు జడ్జే. ఏంటంటే అధికారానికే ప్రోత్సహిస్తాడు, అనధికారంగా ఉన్న వాళ్ళకి ప్రతిపక్షానికి సపోర్ట్ చెయ్యడు, ఏదో తూతూ మంత్రంగా చేస్తాడు. అదే ప్రతిపక్షం నుండి స్పీకర్ వచ్చాడనుకోండి, ఒక్క బిల్లు పాస్ అవుతుంది. అధికారానికి పిచ్చి చేష్టలు చేస్తున్నారు. ఇప్పుడు అధికారం నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ప్రతిపక్షం నుండి వచ్చిన వాళ్ళకి ఒక్క బిల్లు పాస్ అవుద్దా? ఆల్రెడీ ఆంధ్ర నుండి పురంధేశ్వరి గారిని స్పీకర్గా చేద్దాం అనుకున్నారు. ఇంకా చాలా మంది మేధావులు ఉన్నారు అక్కడ. వాళ్ళందరినీ స్పీకర్ పెట్టకంట పిచ్చి పనులు పిచ్చి చేష్టలు ఎన్డీఏ వెళ్ళిపోయి ఇండియా కూటమి నుండి ఒక అభ్యర్థిని పెట్టి ఆ ఇండియా కూటమి అభ్యర్థిని ఇక్కడ కూర్చోబెట్టి స్పీకర్గా వీళ్ళు ఎలా చేస్తారు? ఒక దొంగోని తీసుకొచ్చి ఒక ప్రభుత్వానికి తాళం ఇస్తే ఎలా మెయింటైన్ చేస్తాడు? ఒక మంచోని తీసుకెళ్ళి 10 మంది దొంగల్లో పడేస్తే ఎలా బతుకుతాడు? ఆలోచన ఉండాలి కదా. నువ్వు చెప్పాలనుకుంది, నువ్వు చెయ్యాలనుకుంది ఏమనుకుంటున్నావో సూటిగా చెప్పు. పురంధేశ్వరికి సీట్ ఇవ్వనన్నా అనుకో, స్పీకర్గా మానే. అంతేగాని పెచ్చతనంగా వెళ్ళి ప్రతిపక్షం వాడికి తీసుకొచ్చి స్పీకర్గా పెడితే ప్రతిపక్షం వాడు నీకు రూల్స్ ఎక్కడ పాస్ అవుతాయి, నీకు గవర్నమెంట్ బిల్స్ ఎక్కడ పాస్ అవుతాయి? పాస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయా? ఏంటి మోదీ అంటే మేధావి అంటారు, కానీ మేధావి కాదు, అవివేకంగా ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచన ఇది? మోదీదో ఎవరిదో? ఈ ఆలోచన వెనక్కి తీసుకోవాలా. దీనివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం, ప్లస్ భారతదేశానికి కూడా చాలా నష్టం. ఇది అధికారం చేతిలో ఉన్నవాడే స్పీకర్గా ఉండాల. స్పీకర్ వేరు, అధికారం వేరు అనేటప్పటికీ అది జరగని పని, జరిగే ఉపయోగం ఉండదు. అవునంటారా కాదంటారా? మీరే చెప్పండి. మన ఇంట్లో మన నాన్న కాకుండా పక్కింటి వాళ్ళు వచ్చి మన నాన్నలా ప్రవర్తించాలంటే వాళ్ళు మనల్ని పెద్ద రకం చేయాలి. గార్డియన్ కింద తండ్రికి ఎంత తేడా ఉంటుంది? గార్డియన్ అయితే పిల్లలు చెడిపోతారు, తండ్రి అనుకోండి కంటికి రెప్పలాగా కాపాడతారు. గార్డియన్ అంటే ఏదో ఏముందిలే ఆడి పని చూసుకుంటూ వచ్చి మన పని చేస్తారు. అందుకని ఈ నిర్ణయాన్ని మోదీ గారు వెనక్కి తీసుకోవాలి. ఆ తీసుకుంటే కానీ మనకు ఏమైనా కానీ. మిత్రులారా, మీ విలువైన అభిప్రాయాలు మీరు చెప్పండి. స్పీకర్ స్వపక్షమా ప్రతిపక్షమా మీరే తెలియజేయండి. కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియజేయండి. ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.